హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఇదిగోండి మెంతికూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. కాలీఫ్లవర్ కూరతో పాటు ఇదిగో కుక్కర్ కడిగాము. ఇదిగో పప్పు హాఫ్ గ్లాస్, అంతే గ్లాస్ వేసుకున్నా, హాఫ్ గ్లాసు కందిపప్పు. ఇది కడిగేసేసి ఇగో మెంతికూర అన్నమాట. ఇది ఇవో 10 కట్టలు మెంతికూర. అందులోకి ఒక పెద్ద టమాటా, 2 పచ్చిమిర్చి, ఇందులో కూడా వేయను ఉల్లిపాయలు కానీ ఎల్లుల్లిపాయ కూడా వేయను. పసుపు, సాల్ట్, అలాగే కారం, ఒక చిన్న అల్లం ముక్క, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు పప్పు కడిగేసి పొయ్యి మీద పెట్టేద్దాం. ఆల్రెడీ బంగాళదుంప గ్రేవీ కర్రీ బాబుడికి క్యారెట్ చేశారు మరదలు. కొద్దిగా ఉంది అందులో. ఆ కూర ఉంది, రసం కూడా పెట్టాను ఫ్రెండ్స్, రసం కూడా ఉంది అనేసి కొద్దిగా పప్పు తగ్గించి పప్పు కడిగేసేసాను. ఇదిగోండి పప్పు కడిగేసాను. వాటర్ వేస్తాను. స్టవ్ ఆపేసాను కదా, స్టవ్ వెలిగించుకున్నాను. హైలో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, పప్పు తొందరగా అవ్వాలి కదా. మెంతికూర అందులో యాడ్ చేయండి, ఎందుకంటే మనకి ఎక్కువగా ఆకుకూరలు మాత్రం డైరెక్ట్గా అలా వండేసాం అనుకోండి, విటమిన్స్ గట్టా పోతాయి ఫ్రెండ్స్. పప్పు ముందు ఉడకపెట్టేస్తాను. నీళ్ళు పెట్టాను, గ్లాసున్నర నీళ్ళు వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేద్దాం, మళ్ళీ కూర తాలింపు పెట్టేటప్పుడు కూడా వేస్తాను. ఇదిగో కొద్దిగా పసుపు, అసంత సాల్ట్, తొందరగా ఉడకడానికి అన్నమాట. చిన్న ఆయిల్,